దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధుడా, నా ప్రియ ప్రభువా యేసు, నీ పరిశుద్ధ నామములో నీ ప్రియ బిడ్డలు సత్యబాబు గారిని బిడ్డగిచ్చిన వారి మేరీ గారిని బట్టి స్తోత్రములు. మరి భార్య భర్తను దీవించి ప్రేమించి చక్కని బిడ్డలు బహుమతికి ఇచ్చారు. పెద్ద కుమారుడు నానిని బట్టి, తేజని బట్టి స్తోత్రాలు తండ్రి. కుమార్తె అపర్ణను బట్టి, భర్త అశోక్ బాబుని బట్టి, బిడ్డల ప్రభానైనా సాన్నితరాయను జయశీలాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా మీకు స్తుతులు. నేను సర్వోన్నతుడానికి స్తోత్రాలు. గడిచిన 2025 సంవత్సరం అంతా ఈ సజీవ రక్ల కింద బిడ్డలందరినీ భద్రపరిచి కాచి కాపాడి పోషించి నడిపించి అనేక ప్రమాదాలు, అనేక ఆటంకాలు, అనేక అవమానాలు, అనేక ఇబ్బంది తప్పించి తొలగించి నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడిన దేవా మీ నామానికి కోట్ల గొడది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇది దినమునైనా నీ కుమార్తె పుట్టినరోజును జ్ఞాపం చేసుకుని మీరు చేసిన మేలు తలంచుకుంటూ నాయన ఏర్పాటు చేస్తున్న ఈ స్తుతి కుటుంబాన్ని ఆశ్రదించండి, బిడ్డలను బలపరచండి. నీ కుమార్తె ఆశ నెరవేర్చి బిడ్డ చేత సంతోషం సమాధానం అనుగ్రహించి ఈ దినము నీ మెండిని కృప అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా బిడ్డను బలపరిచి స్థిరపరిచి కుటుంబాన్ని ఆశ్రదించి మీరు మహిమను పొందమని అది యేసు నామములో ప్రార్థించడం పొందుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి 3 వచనాలు మన మధ్యన ఎవరు ఉంది? ఎవరు వస్తా ఎవరైనా పర్లేదు రమ్మ. మొదటి 3 మాటలు తీసేవారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు సమయంలో మన మధ్యన అపర్ణ సాక్ష్యం చెప్తుంది. దేవునామ స్తోత్రాలండి. దైవజనులకి కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు మేము కృతజ్ఞత కూడిక పెట్టించుకోవాలని ఆశపడ్డామండి. ఎందుచేతంటే నా పుట్టినరోజు సందర్భంగా దేవుని స్తుతించుకోవాలని ఒక ఆశతో మరి కూటమి ఏర్పాటు చేసుకున్నామండి. అంతేకాకుండా మరి నా కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు తన రెక్కల చాటున కాచిదాచి కాపాడాడండి. నూతన సంవత్సరంలో మా అందరినీ కూడా ప్రవేశపెట్టాడు. అలాగే మరి మా ఇంట్లో చిన్న బిడ్డలు ఉన్నారు, మీరు అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. నా భర్త ప్రయాణాల్లో ఆరోగ్యంలో కూడా ప్రార్థించమని అడుగుచున్నానండి. అలాగే మరి మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా వివాహాలు జరగాలి. ఆ వివాహం కోసం కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుచున్నాను. ప్రార్థన అంతట్లో కూడా దేవుని కృప మా మీద ఉండేలాగా, ఈ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరేలాగా మీరందరూ కూడా ప్రార్థించమని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రైట్, దేవుని వాక్యాన్ని విందాము. మరి మొదటగా కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మరి లోకంలో ప్రభు నెరగినటువంటి భక్తి జీవితాల్లో వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే పూజలు, వ్రతాలు అని మాట్లాడతారు. ఈ మగవాళ్ళు ఇంకా కొంతమంది పిల్లలు వీళ్ళంతా ఏం చేస్తారంటే లోపడేదో పూజ అవుతుందిరా, అది అయిన తర్వాత వెళ్దాము, ఆ వ్రతం అవుతుంది, అది అయ్యాక వెళ్దాం అంటుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ పూజతోని వ్రతంతోని వాళ్ళ సంబంధం లేనట్టుగా ఉంటారు. కానీ ప్రభునందు మనకు అలా లేదు. ఎట్లా ఉంటుందంటే కొర్నేల్ని దేవుడు దర్శించాడు. కొర్నేల్ని దేవుడు దర్శించినప్పుడు నీ ఇంటికి ఒక దైవ సేవకుడిని పిలిపించుకుని నా మాటలు వినుమని అన్నప్పుడు ఆ దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి
మరి కొర్నేలి తన ఇంటి వారిని కొంతమందిని పేతురు దగ్గర పంపించినప్పుడు ఆ పేతురికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి కొర్నేలి ఇంటికి పేతురు వస్తాడు. పేతురుతోనే కొర్నేలితోనే దేవుడు మాట్లాడాడు. అలాగని కొర్నేలి ఒక్కడ మాత్రమే అక్కడ ఉండలేదు, కానీ కొర్నేలి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులను అందరినీ కూడా అక్కడ సమావేశపరిచేటట. ఏమిటా దేవుని మాటలు మనం వినాలి. దేవుడు నాకు దర్శనమిచ్చి మాట్లాడాడు. నేను ఆల్రెడీ ఎంతో భక్తి చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, అయినా కూడా నీవు కొన్ని ప్రత్యేకమైన మాటలు వినాలి అని మరి కొర్నేలితో మాట్లాడినప్పుడు ఆ మాటలు నాకు మాత్రమే కాదు, నా ఇంటి వారికి, నా బంధువులకి, నా స్నేహితులకు కూడా ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు పేతురు వచ్చినప్పుడు అందరినీ పిలిపిస్తారు. ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఇది మన కుటుంబాల్లో అలవర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఈ సంఘటన మనకి కనబడుతుంది. మరి ఇటలీ పటాలంలో కొర్నేలి అనే భక్తిపరుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నిమిషం అమ్మ. చల్లండి, అతను భక్తిపరుడు అంట, ప్రజలకు ధర్మాలు చేస్తాడంట, ఇలా మంచి వ్యక్తి అయినప్పుడు ఆ వ్యక్తిని ఏం చేసిన దేవుడు దర్శించాడు. దర్శించి పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత ఇప్పుడు నీవు యొప్పేకి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము. హల్లెలూయా. అక్కడి నుంచి మన సంఘటన చూస్తే అక్కడ పేతురుని పిలిపించుకో, అతడు కొన్ని విషయాలు నీకు చెబుతాడు అన్నప్పుడు వెంటనే మరి దేవుడి మాట ఇదే చూపించి కొర్నేలి మనుషులు పంపించాడు. ఆ తర్వాత పేతురు వచ్చే టైంకి ఎలా ఉంది కొర్నేలి ఇంటి పరిస్థితి అంటే 23వ వచనము, మరునాడు అతను లేచి వారితో కూడా హల్లెలూయా. చూడండి మరి ఎలా ఉంది ఇల్లంత పరిస్థితి. బంధువులు, తర్వాత ముఖ్య స్నేహితులు అందరినీ కూడా, ఎందుకంటే దేవుని మాటలు ఆశీర్వాదకరమే. లోకంలో ఎలా ఉంటుందంటే లోనేదో పూజ చేసుకుంటున్నారా, ఆ తర్వాత వెళ్దాము అనేది దేవుని మాటలు కాదు. దేవుని మాటలు అందరికీ కూడా గొప్ప ఆశీర్వాదము. దేవునికి స్తోత్రము. కాబట్టి ఆ పేతురు మాటలు విన్న వారందరూ కూడా ఆ రోజున ఏం జరిగిన మారు మనసు పొంది రక్షణ పొందినట్టుగా అక్కడ మన దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రము. మరి పేతురు వచ్చి బోధించిందేంటి? యేసు ప్రభు సర్వమానవాళి పాపముల కొరకు మరి మానవుడిగా మరే గర్భంలో జన్మించాడని, సృష్టికర్తని దేవుడే యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మానవుల పాపాలు క్షమించబడుతున్నాయని, ఈ భూమి మీద మనం ఎన్ని దాన ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని మనం ప్రయత్నాలు చేసినా అది పాపాన్ని పరగలేవని, యేసు ప్రభు రక్తం మాత్రమే మన పాపాలను పరిహరించి మోక్షాన్ని తీసుకెళ్తుందని చెప్పబోయే మాటను పేతురు ఆ రోజున చెప్పినప్పుడు వారందరూ కూడా అంగీకరించి బాప్తిసం పొందారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో పాపమును తొలగించబడతాయని మనుషులు ఎన్నో ఆలోచనలతోటి, ఎన్నో సొంత జ్ఞానంతో ఉన్నారు. అవేవి కూడా నిజమైనవి కాదు. ఎందుకంటే కొందరు నీటిలో మునిగితే పాపాలు పోతాయని, ఏదో కొన్ని నీళ్లు చల్లుకుంటే పాపాలు పోతాయని అనుకుంటారు. వాస్తవానికి పంచభూతముల్లో ఒకటేట నీరు, పంచభూతముల్లో ఒకటేటి నీరు. పంచభూతములకే పాపమును క్షమించే అర్హత ఉంటే సృష్టికర్తైన దేవుడు మానవుడికి దిగి రావాల్సిన అవసరము లేదు. మనుషులందరి కొరకు పాపం పెట్టడానికి, రక్తం కాచడానికి అవసరం కూడా లేదు. కాబట్టి యేసు ప్రభు రక్తం మాత్రమే మనుషుల పాపాలను కడిగివేస్తుంది, కొట్టివేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా ఈ పాపాలు క్షమించబడతాయి దీని ద్వారా అనే మాట అది పూర్తిగా అబద్ధమని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. దేవుని స్తోత్రము. మరి సాధారణంగా నా వ్యక్తిగతంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి ప్యాంట్లు, షర్ట్లు ఒక్కోసారి రెడీమేడ్ మనం కొనుక్కుంటాం.
అవి వేసుకున్న వెంటనే సెట్ అవుతాయని గ్యారంటీ ఉండదు. వేసుకున్న తర్వాత సెట్ అయితేనే సెట్ అయినట్టు, లేదా కొన్ని సెట్ అవ్వవు. అలా సెట్ అవ్వని బట్టలు కొన్ని ఉంటాయి. అలాంటి సెట్ అవ్వని ప్యాంట్లో ఇదొక ప్యాంటు. ఈ ప్యాంటుకి మా మనవడు ఏం చేశాడంటే దానికి ఎక్కడో ఏదో ఊరు వెళ్ళాం, కారులో వస్తుంటే నా పక్కనే కూర్చుని ఈ ఏంటంటే మార్కర్లు పెట్టి చక్కగా గీతలు పెట్టేశాడు. మార్కర్ పెట్టిన గీతలు కదా, మార్కర్ పెట్టిన గీతల కోసం నేను ఏం చేశానంటే, అయ్యో మంచి ప్యాంటు బాగా సెట్ అయింది, నాకు మంచి ప్యాంటు పెట్టేసాడు ఎట్లా అని, సరే ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను. మరి అవి పోయేవి కాదు. అప్పుడు ఈ లోపల సెల్ ఫోన్లో యాడ్లు వస్తున్నాయంటే 2 బాటిల్ ఉంటున్నాయి. ఒక బాటిల్ చుక్క ఇలాగేస్తే రెండో బాటిల్ చుక్కతో ఇలా కడిగేస్తే ఎలాంటి మరకైనా పోతుందని. మీకు వచ్చినాయి సెల్లోని ఈ మధ్యకాలంలో వస్తున్నాయి, మీకు రాటి నాకు బాగా వచ్చినాయి. 2 బాటిళ్ళు ఎంతంట 599 రూపాయలు. అలా 2 ప్యాంట్లు కట్టాడు మావాడు ఆల్రెడీ. నాకు ముందు ఒక ప్యాంటు పింక్ కలర్ డాగ్ పడిపోయి పడిపోయింది. సరే 2 ప్యాంట్లు పక్కన ఉండిపోయినాయి అని చెప్పి ఏం చేశానంటే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే నాకు ప్యాకేజ్ వచ్చేసింది. 600 రూపాయలు కట్టాను. 600 రూపాయలు కడితే అందులో 2 బాటిల్ పెట్టాడు. ఆశ వెంటనే ఇలా అంటే యాడ్ ఎలాగ ఉందంటే చొక్క అలా వేయటం పాపం ఆ మరకేమవుతుంది అలా పోతుంది. ఎండ 2వ బాటిల్కి ఇలా తుడిచేస్తే ఇంకేమీ లేదు. అబ్బాయి ఇంత పోతుందిరా బాబు అని వెంటనే ఓ చొక్కేసి ఇలా కడిగాను, ఏమీ పోలేదు. ఇంకో బాటిల్ చొక్క కూడా వేసాను, ఏదీ పోలేదు. ఎన్ని చుక్కలు వేసినా కూడా పోలేదు. ఆ తర్వాత అర్థమైంది ఏంటి, అది పక్క మోసం అని. అది వాసన చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అది బట్టల సోడా నీళ్లు కొంచెం కలిపేసి దాంట్లో వేసాడు. హల్లెలూయా. బట్టల సోడా నీళ్ళు కలిపేస్తే అది ఏమైంది, మోసం అన్నమాట. అందులో ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ లోపంలో మనం కొన్ని ఎలా ఉన్నాయంటే దీని ద్వారా పాపాలు క్షమించబడుతున్నాయని, దీని ద్వారా పాపాలు క్షమించబడుతున్నాయని మనుషులు మోసపోవడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఏది మన పాపములు కడుగుతుందంటే యేసు రక్తం మాత్రమే మన పాపములను కడుగుతుంది. దేవునికి స్తోత్రం. అంతకు మించి ఏదన్నా ఆలోచన విశ్వాసం ఉంటే ఇదిగో నా ప్యాంటు మరకల్లాగే మిగులుతుంది అనమాట. హల్లెలూయా. రైట్, మంచిది. మరి ఈరోజు సమయంలో మనము కొర్నేలు ఏంటంటే తన బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ పిలిపించినప్పుడు యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపములు క్షమించబడతాయని వారు నమ్మి విశ్వసించినప్పుడు వారందరూ ఏమయ్యారంటే మారు మనసు పొంది రక్షించబడ్డారు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. కాబట్టి ఈ రోజున కొద్ది మాటలు నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రైట్, మరి మీరు పిలిచినప్పుడు ఏ మాటలు చెప్పాలి ఏంటి అనేది ఒక చిన్న ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నప్పుడు దేవుని గురించిన మాటలు మనం ఏం చేస్తాయంటే మన విశ్వాస జీవితంను బలపరుస్తాయి. అలాగే దేవుని మాటల వలన దేవునికి దగ్గర అవుతాము, ప్రార్థన విశ్వాసం పెరుగుతుంది. అలాగే దేవునికి సమీపంగా జీవించడానికి మనకు ఆశ కలుగుతుంది. కాబట్టి దేవుడు మనకి ఏమై ఉన్నాడు అనేది దేవుడే మనకు కొన్ని విషయాలు నేర్పించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయంలో మొదటి 1-2 వచనాలను మనం గమనిస్తే అబ్రహాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బాంధికుల గ్రంథంలో ఈ మాటలు మనం గమనిస్తే అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడివై నడిచియుండుము. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాముకి దేవుడి గురించిన పరిపూర్ణమైనటువంటి ఆలోచన అతనికి తెలియదు కనుకనే ఫ్యానా పని వేసుకోవడం పర్లేదు. హల్లెలూయా. ఇదేనా దేవుడి గురించిన పరిపూర్ణ జ్ఞానం ఎవరు తెలియదు, అబ్రహాం తెలియదు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యి మాట్లాడుతాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. అంటే సర్వశక్తి కలిగిన దేవుడు అనగా మనకు అర్థం ఏంటంటే ఆయన చేయలేని కార్యం అంటే ఏది కూడా లేదు. ఆయన మనం రక్షించుటకు శక్తిమంతుడు, ఆయన మనల్ని పోషించుటకు
శక్తిమంతుడు, మన నడిపించుటకు కూడా ఆయన శక్తిమంతుడు. కాబట్టి ఆయన నడిపించుటకు, పోషించుటకు, మరి రక్షించుటకు శక్తిమంతుడైన సంగతి ఎప్పుడు వెళ్తుంది మనకి? ఆయన గురించిన పూర్ణ విశ్వాసం మనకి కలగాలంటే ఆయన ఎవరో మనకి తెలియాలి. అందుకే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రోజున అబ్రహాంకి ఈ దైవ గ్రంథం లేదు, దేవుని వాక్యం తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తానే ప్రత్యక్షమయ్యి మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు నీకు నాకు ప్రత్యక్షమాల్సిన అవసరమేమీ లేదు. వాక్యమే నీకు నాకేమవుతుంది? ప్రత్యక్షమవుతుంది. ఈ వాక్యాన్ని బట్టి నువ్వు విశ్వసించగలిగితే దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి నీ జీవితంలో ఆయన ఏ కార్యాలైనా చేయగలడు. దేవుని స్తోత్రం. ఈరోజు నా పాట పాడుకుంటున్నారు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం అవును, కథ మొత్తం మార్చగలిగే శక్తి సామర్థ్యం ఆయన దగ్గరే ఉంది. అయితే మరి కథ మొత్తం మార్చాలన్నా, మన జీవితం మార్చాలన్నా ఆయన కింద ఒక నిబంధన పెడుతున్నాడు. ఏని? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. దేవునికి స్తోత్రం. కాబట్టి నిందారహితుడిపై మనం ఉండినప్పుడే దేవుడు మన జీవితంలో ఏ కార్యమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడని ఆ సత్యాన్ని అబ్రహాం తెలిసినప్పుడు అబ్రహాము ఒక్కడే తన హృదయంలో పెట్టుకోలేదు, తనకు కలిగినటువంటి బిడ్డలకి, తన వంశానికి ఆ మాటలే చెప్పాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకైనా, ఇస్సాకు తర్వాత యాకోబు అయినా, ఒక సంతతి అంతా కూడా ఆ రోజులో వాక్యం లేదు. వాక్యం లేనప్పటికీ మా పితరుల దేవుడైన అబ్రహాము దేవుడని సర్వశక్తి కలిగి ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు అని ఆయన నమ్మారు. అట్టి విశ్వాసం ద్వారానే వారి జీవితంలో ఎన్నో మేలులు అనుభవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సర్వశక్తుడైన దేవుడు మరి ఎవరి ఎడల ప్రత్యేకంగా ఉంటాడు అనేది మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఆ సర్వశక్తుని ఎడట మరి నిస్సహాయులకు సహాయం చేసే దేవుడు. దేవుడి స్తోత్రం. ఆయన ఎవరట? నిస్సహాయులకు సహాయం చేసే దేవుడు. నిస్సహాయ స్థితి అంటే ఏంటి అర్థం చెప్పండి? నిస్సహాయ స్థితి అంటే ఇంక మనకి ఆ టైంలో ఎవరు సహాయపడేవాళ్ళు ఎవరు లేరు, ఎటువంటి సహాయం మనకి రాదు. అది ఎప్పుడంటే ఒంటరిగా మిగిలిపోయిన స్థితి. ఈ లోకంలో ఒంటరి స్థితి అనేది అన్నీ కోల్పోయినప్పుడు ఒంటరి వాళ్ళు అవుతారు. అంటే అందరినీ కోల్పోయిన ఉంటారు, అందరూ ఉండి కూడా ఒకసారి ఒంటరి వాళ్ళు అవుతాం. కాబట్టి అందరిలో ఉండి కూడా ఒంటరిగా ఉంటాం. అర్థమవుతుందా? ఒంటరితనం అంటే ఎలా ఉంటుంది అంటే అందరినీ కోల్పోతే ఒంటరితనం అవుతాం. కరోనా కష్టకాలంలో కొన్ని కుటుంబాలు అందరినీ కోల్పోయి చివరికి ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. అది నిస్సహాయ స్థితి. అలాగే ఒక్కొక్కసారి అందరూ ఉంటారు కానీ అవసరానికి ఎవరు కూడా ఉపయోగపడరు. అది కూడా నిస్సహాయ స్థితే. మరి ఒక్కొక్కసారి అందరిలో ఉంటాం కానీ ఎవరికి అర్థం కాము, ఒకరి ఆలోచన ఒకరికి పనిచేయదు. అది కూడా నిస్సహాయ స్థితి. ఈ నిస్సహాయ స్థితిలోనంట ఈ సర్వశక్తుడైన దేవుడు సహాయపడతాడు. దేవుని స్తోత్రం. ఈ సర్వశక్తుడైన దేవుడు ఎవరెవరికి సహాయపడతాడు అనేది మనం చాలా గమనిస్తే చాలా మాటలు ఉన్నాయి. కానీ ఈయన నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయపడే దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండము 28వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ 10వ వచనం నుంచి మనకు కనబడుతుంది. మీ చదవక్కర్లేదు, నేను చెప్తున్నాను. మరి దేవుడు తన బిడ్డలైనటువంటి అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకి బిడ్డలైన యాకోబు, యాసావుల పరిస్థితి వచ్చినప్పుడు ఒక సమయంలో తనకి యాకోబుకి తండ్రి అయిన ఇస్సాకు ఉన్నాడు, తల్లి రెబ్కా ఉంది, అన్నయ్య యాసావు ఉన్నాడు. కానీ కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబ గొడవలను బట్టి అనుకోని పరిస్థితిలో యాకోబు ఏమయ్యాడంటే ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి తన ప్రాణం కాపాడుకోవడానికి ఎక్కడికి అడవిలోకి పాడు. ఆ అడవిలో ఒంటరిగా ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో తనకు రేపు ఏం జరుగుతుందో, మరుక్షణం ఏమవుతుందో అని ఒక నిస్సహాయ స్థితిలో దేవుడే యాకోబుతోటి మాట్లాడతాడు. యాకోబు, నీవు భయపడకు. చూడండి అక్కడ మాట కనబడతాయి. ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తే మనకి చూడండి ఒకసారి మనం ఎక్కడి నుంచి ప్రారంభించుకుందామంటే 13వ వచనం స్టార్ట్ చేసుకుందామా? మరి యెహోవా దానికి పైగా నిలిచి
దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. భవిష్యత్తు ఏంటి అతనికి తెలియదు. తన వాళ్ళంతా దూరం అయిపోయారు. ఇంక రేపటి ఉంటానా బతుకుతాను లేదో యాకోబుకి తెలియదు. ఎందుకంటే అన్నగారు కత్తెట్టుకుని తిరుగుతున్నాడు. తమ్ముడు కనబడితే చంపేదానని తిరుగుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఒంటరివాడు కాదయ్యా, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు భార్య వస్తారు, బిడ్డలు నీకు గొప్ప సంతానం అవుతుంది అన్నాడు. అంటే దేవుడు భవిష్యత్తును చూపిస్తున్నాడు. యాకోబుకి ఏంటంటే రేపు అనేది ఒకటి ఉంటుందా నా జీవితంలోని, ఇలా ఒంటరిగా అయిపోయింది బ్రతుకు ఏంటని యాకోబు భయపడుతుంటే, యాకోబుతో దేవుని స్వరం ఏం మాట్లాడింది, నువ్వు ఒంటరివాడు కాదు, నేను నీకు తోడుగా ఉన్న, నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది. ఎలా ఉండబోతుందంటే నీకు సంతానము పిల్లలు ఎంతోమంది వస్తారు అని దేవుడు ఎవరితో మాట్లాడుతూ యాకోబుతోటి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు అవి ఎంత గొప్పవంటే అది దేవుడు పలికిన మాటలు కాబట్టి అవి శక్తివంతమైనవి. చూద్దాం 15 వచ్చిన చూస్తే, ఇదిగో నేను నీకు తోడయ్యండి. హల్లెలూయా. చూడండి, నేను నీకు తోడై ఉంటాను. ఒక్కోసారి మన ఒంటరి స్థితిలో ఎవరు నాకు తోడున్నారు అనేది అనిపించినప్పుడు ఎవరి తోడు కంటే దేవుని తోడు గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తోడు శాశ్వతమైనది, ఆ తోడు నమ్మదగినది. నమ్మకలేని తోడు చాలా ఉంటాయి మనకి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి నమ్మకం లేని తోడు కాదు, కానీ నమ్మదగిన తోడు ఒకటి ఉంది, ఆయనే జీవం కలిగిన దేవుని తోడు. దేవుని స్తోత్రము. నువ్వు వెళ్ళు, నేను నేను తోడుగా ఉంటాను, నువ్వు క్షేమంగా వెళ్తావు, క్షేమంగానే వస్తావు, గొప్ప సంతతితో మళ్ళీ ఈ ప్లేస్కి వస్తావని దేవుడు ఏం చేశాడు, యాకోబుతో మాట్లాడాడు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే ఆయన భవిష్యత్తును స్థిరపరిచే దేవుడు. దేవుని స్తోత్రము. ఇప్పుడు యాకోబుకి ఏంటంటే అసలు భవిష్యత్తు అనేది ఉందా అనేది ఎవరికి ప్రశ్న? యాకోబుకి ప్రశ్న. కానీ యాకోబుతో దేవుడు ఏమంటున్నాడు, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నీ భవిష్యత్తు నేను సరిచేయగలుగుతాను, నీ భవిష్యత్తును ఒక ఘనంగా ఉంచగలను. ఆ భవిష్యత్తును మార్చగలిగేవాడు, భవిష్యత్తులో ఉండేవాడు, భవిష్యత్తును చక్కబెట్టే దేవుడు ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడుతున్నాడు, యాకోబుని బలపరచును. ఆయన చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇక్కడ ఒక మాట మనం నేర్చుకున్న మాట అంటే, నిస్సహాయ స్థితిలో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడు, ఆ నిస్సహాయ స్థితి నుంచి విడిపించి అతనికి గొప్ప కుటుంబం ఇచ్చి గొప్ప భవిష్యత్తు ఇచ్చి గొప్ప వంశాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రము. ఈరోజు ఈ వాక్యంలో మనం నేర్చుకునే మాట అంటే, ఆయన నిస్సహాయ స్థితిలో సహాయం చేసే దేవుడు. నిస్సహాయ స్థితిలో సహాయం చేసే దేవుడు. అలాగే బైబిల్లో ఇంకో వాక్యం మనం చూడొచ్చు, మనం నేను హించట్లేదు వాక్యాలు. మరి బైబిల్లో హాగర్ అనే వ్యక్తి ఉంటుంది. హాగర్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనం ఒక కోణం చూస్తే ఆమె తప్పుగా కనబడుతుంది, కానీ వాస్తవానికి హాగర్లో ఆ ఇంటికి పని మనిషిగా వెళ్ళింది. ఆమెలో ఎటువంటి దుర్బుద్ధి లేదు, ఎటువంటి చెడు బుద్ధి లేదు. కానీ శారా ఆమెను ఏం చేసిందంటే పురుగొల్పింది. ఎందుకంటే నాకు బిడ్డలు పుడతారో లేదో, నా వయసు దాటిపోయింది, దేవుడు ఏదో చెప్తున్నాడు కానీ ఆ దిశగా నాకు నమ్మకం కలగట్లేదు అని సొంత జ్ఞానంతో సొంత ఆలోచనతో అబ్రహాముకి ఎవరు జతపరిచారు? శారే జతపరిచి హాగర్ని ఇచ్చింది. హాగరు బిడ్డలను కన్న తర్వాత అప్పుడు బుద్ధి మారింది. ఎవరిది? హాగర్ బుద్ధి. హాగర్ ఏం చేసిందంటే ఏ యజమానుడు తనకి ఆ గణత ఇచ్చిందో ఆ గణత ఇచ్చిన ఆమె తక్కువగా చూడటం మొదలుపెట్టింది. ఇది ఆమె చేసిన తప్పు. దాన్ని బట్టి హాగర్ చేతిలో నష్టాలు కష్టాలు వచ్చినాయి. అయితే దినం ఏం జరిగిందంటే, ఒక దినాన్ని దేవుడే చెప్పాడు ఆమె తీసుకెళ్ళి దూరంగా వదిలేయమన్నాడు. అప్పుడు ఏం జరిగింది, హాగర్ వచ్చేది ఒంటరిది అయిపోయింది. అవునా కదా? హాగర్ అయితే నిస్సహాయ స్థితి, పక్కన కొడుకున్నాడు. ఆ కొడుకుని ఎలా పెంచాలో మీకు తెలియదు. వాడు అప్పుడు ఏడుస్తున్నాడు, దాహం దాహం అంటున్నాడు. ఆ చూస్తే అంతా ఎడారి ప్లేస్ నీళ్ళు తెచ్చే పరిస్థితి ఆమె దగ్గర లేదు, ఒక నీళ్ళు చుక్క లేదు. ఎక్కడికి వెళ్ళి తెచ్చి వరకు బిడ్డ బతుకుతాడో గ్యారంటీ లేదు. అదొక నిస్సహాయ స్థితి. ఒక భర్త లేడు, ఒక తోడు లేదు, ఇల్లు వాకిలి ఏమీ లేని పరిస్థితి ఏదంటే హాగర్ది. ఆ నిస్సహాయ స్థితిలో ఆమె ఒకటే చేసింది, కన్నీళ్లు గాచి ప్రార్థన చేసిందంతే. ఆ నిస్సహాయ స్థితిలో ఎవరు దేవుడు ఉన్న తోడు దేవుడు అతనికి తోడు. చూద్దామా సార్, చూద్దామా? ఇదే ఆదికాండంలో మనకి ఆ పరిస్థితులు కనబడతాయి. మనకి పక్క జయం 19 జమ
20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయంలో 17 వచ్చినము. ఈ 17 కాదు, 14 చదువుకుందాం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి హల్లెలూయా. చూడండి, ఈ నిస్సహాయ స్థితిలో మాట్లాడింది ఎవరు? అంతే కదా. ఆఖరికి ఇక్కడ ఎవరు చెప్పండి? ఇంకా మాట ఇచ్చిన అబ్రహాము లేడు, జతపరిచిన శారా లేదు, ఇంకెవ్వరూ లేరు. నాన్న వాళ్ళు ఆమెకి లేరు. ఉన్న ఏరియా ఎలాంటిదంటే పూర్తిగా ఎడారి. ఆ ప్రాంతం ఎడారి ప్రాంతంలో తనకంటూ ఒక తోడు లేని చోటున, ఈమెకు ఆధారం కూడా లేని పరిస్థితిలో, కనీసం తన బిడ్డకు గుక్కడి మంచిని కూడా తేలేని పరిస్థితిలో ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. అక్కడ ఏమైనా ఆఖరికి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయండి? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేమాటండి, నిస్సహాయ స్థితిలో సహాయం చేసే దేవుడు. ఇందాక యాకోబుతో మాట్లాడాడు, అదొక నిస్సహాయ పరిస్థితి. ఆ నిస్సహాయ పరిస్థితిలో యాకోబుని దేవుడు బలపరిచాడు. దేవుని స్తోత్రము. అలాగే ఇక్కడ నిస్సహాయ పరిస్థితి ఎవరిది? ఆగరది. ఆగరి పరిస్థితి కూడా నిస్సహాయ పరిస్థితి. ఆమెకి ఇంక సహాయం చేసే ఎవ్వడూ లేడు. అటువంటి పరిస్థితిలో తన కంటిలో నీళ్ళుగా చేర్చింది అంత మాత్రం వేరే దారి లేదు. ఆ చిన్నవాడు ఏడిపోయి ఒక మొరగా మారిపోయింది. ఆ మొర దేవుడు ఆలకించాడు. ఆ యొక్క నీళ్ళు ఏం చేయట్లేడు, నీళ్లను అశోకర్ కూర్చోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ నీళ్ళు లేని చోటు నీళ్ళు కలగజేశాడు. నీళ్ళు ఇత్త అయిపోయిందా? ఒక నీళ్ళు ఇచ్చాడు అనుకోండి, అది ఎంతసేపు దాహం తీరుతా చెప్పండి? కొంతసేపు కదా. అక్కడ ఒక మంచి మాట మాట్లాడు చూడండి. ఏమన్నా చూడండి, ఆమె కన్నులు తెరిచి ఆమె కన్ను తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి హల్లెలూయా అని దాహం తీరింది, సమస్య పరిష్కారమైంది. తర్వాత ఏమన్నాడు? దేవుడు చిన్నవానికి తోడైనను, అతడు పెరిగి పెద్దవాడే, అరణ్యంలో కాపురం ఉండి వీలుగాడయ్యను. ఇంకా పైన మాట ఎక్కడ చదువు మనం? భయపడకము, తర్వాత నీవు లేచిన వాళ్ళ పట్టుకున్నాము. అల్లెలు ఈ మాట గొప్పది. ఏ మాట గొప్పది? దాహం తీర్చిన పరిస్థితి ఎంతో కొంతసేపే, అది అవసరమే. అదేం ప్రాణం పోవకుండా ఉండ దాహం తీర్చడం అనేది ఇంపార్టెంటే. కానీ రెండో మాట ఏంటంటే, అతను గొప్ప జనముగా చేస్తాను. ఏ పరిస్థితులను? నిస్సహాయ పరిస్థితుల్లో. కానీ దేవుడు ఆ మాటను వదిలేశాడా? ఆగర్ని సంతానానికి గొప్ప జనాంగంగా చేశాడు. అలాగే యాకోబుని కూడా సంతతిని గొప్ప జనం. ఎందుకంటే ఇది ఎక్కడ మాట్లాడుతున్న నిస్సహాయ పరిస్థితి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరొక మూడో వ్యక్తిని చూద్దాం. నిస్సహాయ పరిస్థితి ఏంటంటే యోసేపు. ఇతను కూడా అందరూ ఉండి ఒంటరి అయ్యాడు. యోసేపు ఇక్కడ ఆగర పరిస్థితి నా అనుకున్న వాళ్ళు ఏమయ్యారు? దూరం అయిపోయారు. ఇది నా అబ్రహాము అనుకుంది. ఒక్కోసారి నా అనుకున్న వాళ్ళు కొన్ని విషమ పరిస్థితుల్లో అందరు దూరం అయిపోతారు. అలాంటి విషమ పరిస్థితుల్లో ఆ నిస్సహాయ స్థితిలో దేవుడే ఆగరకు తోడై ఉన్నాడు. ఇక మూడో వ్యక్తి ఎవరంటే యోసేపు కూడా మంచి అజన్మావాలంటే అన్నగారులు ఉన్నారు, చక్కని తండ్రి ఉన్నాడు, కుటుంబం అంతా ఉంది, ఎంతో ఉంది. ఎవరికి? యోసేపుకి. అందరూ ఉండి కూడా కొన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్యన ఒంటరివాడు అయిపోయాడు. ఎవరు? యోసేపు. అతను ఒంటరివాడంటే అవమానాలు బాధపడింది. నాన్న వాళ్ళు చంపడం ప్రయత్నం చేశారు. నా అనుకున్నతను అమ్మేసి బానిసగా చేశారు. ఆ బానిసగా బతుకుతున్న అతనికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడైన పరిస్థితుల్లో ఒక నీతిగా నిజాయితీ నిలబడ్డాడు. పరాయి స్త్రీ విషయంలో పాపం చేయక నీతిగా నిలబడినందుకు అతను శిక్ష ఏమొచ్చింది? తప్పు చేసిన నేను చెయ్యను అన్నదాన్ని చేశాడని చేస్తాను. అది ఎంత బాధ అంటే, అది మాటల విషయం. దీన్ని ఏ నీతి కోసం కట్టుబడి ఆ నీతి ఏమైంది? ఈరోజు నలుగురి మధ్యన నా పరువు. అది ఏంటంటే ఆ నిస్సహాయ స్థితి. అది పోనీ నేను తప్పు చేయలేదు అందుకు రుజువు చేసుకోవడానికి అతనికి ఆధారం ఉందా?
ఏమీ లేదు. అతను వాళ్ళు ఎవరు ఉన్నారా? దేశం కాదు, అసలు అతను ఎవరు? బానిస. ఆ బానిసకి తోడెవరు? తన బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు, తన వాళ్ళు లేరు, తన పక్కన వాదించేవాళ్ళు లేరు. ఎవ్వరు లేని పరిస్థితుల్లో యోసేపుని తీసి రసాల్లో వేశారు. ఆ స్థితి ఏంటంటే నిస్సహాయ పరిస్థితి. అను కదమ్మా. ఆ నిస్సహాయ స్థితిలో ఎవరు తోడైన? దేవుడే తోడే. అతను దేవుడు మాత్రం నమ్మకం పోగొట్టుకోలేదు, దేవుడిని తోడుగా చేస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తాను చర్చలోని, నిజంగా యోసేపు అనుభవించిన పరిస్థితి చాలా భయంకరం, బాధ కలిగించే విషయమే. లేని నింద పడింది నెంబర్ 1. తర్వాత తను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ ఆ జైల్లో ఉన్నంతసేపు కన్నీళ్ళు రావాలి, బాధ రావాలి, వేదన రావాలి. కానీ యోసేపు అంటాడు, ఈ ఇల్లు అంటాడు దాన్ని. యోసేపు చూడండి, నాకు చూద్దాము అక్కడ 30 ఆ మాట నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆదికాండం 40 అధ్యాయంలో 14 వచనము, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము. యోసేపుకి ఏది ఇల్లు అయిందన్నమాట? జైలే ఇల్లుగా మారిపోయింది. దేవుడు తోడై అంటే క్లిష్ట పరిస్థితులు కూడా అవి సంతోషంగానే ఉంటాయి. దేవుడు తోడై ఉంటే మరి ఆ కఠినమైనటువంటి ఆ మనుషుల మధ్యన కూడా ఏం సమాధానం వస్తుంది. ఎందుకంటే జైలు వాతావరణం ఇల్లుగా మాట్లాడే చిన్న విషయమా? ఎందుకు అలా మారిందంటే దేవుడు తోడై ఉంటే. దేవుడు తోడై ఉంటే ప్రతి వ్యతిరేక పరిస్థితి కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఆ యొక్క సమస్యల మధ్యన మన సమాధానంగా ఉంటుంది. స్తోత్రం. దేవుడు తోడై ఉంటే చుట్టూ సమస్యలు ఉంటాయి, కానీ మనకు మా సమాధానం, ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక. ఇక్కడ మన పరిస్థితి 3వ వ్యక్తి ఎవరంటే యోసేపు నిస్సహాయ పరిస్థితిలో అతను ఎవరు తోడే. అయితే నిస్సహాయ దేవుడు తోడిచ్చాడు. ఆ తోడను దేవుడు ఏం చేశాడు? యోసేపు తీసుకెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టాడు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఈరోజు మనం చెప్పుకునే మాటల్లో ఆ సర్వశక్తిమైన దేవుడట నిస్సహాయులకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ మాటలు చెప్పి ముగించే ముందు ఒక అనుభవం మీతో పంచుకుంటాను. మరి యోసేపుకి నిస్సహాయ పరిస్థితి ఉంది, హాగరు నిస్సహాయ పరిస్థితి ఉంది, యాకోబుకు కూడా నిస్సహాయ పరిస్థితి ఉంది. మన జీవితంలో కూడా నిస్సహాయ పరిస్థితి ఉంది. మీకు తెలుసా? చెప్పండి. మీరు చెప్పిన వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. అశోక్ గారు మీకు కూడా గిఫ్ట్ ఇస్తాను. దేవుడు నిస్సహాయ పరిస్థితులు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఈ మాట మీకు అర్థమైందా? మనందరి అనుభవాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. ఒక ఆగరు, ఒక యాకోబు, ఒక యోసేపు మాత్రమే కాదు, ఇంకా బైబిల్ చాలామంది ఉన్నారు. కానీ మనందరి అనుభవాల్లో కూడా ఈ నిస్సహాయ పరిస్థితిలో దేవుడు సహాయం చేసే అనుభవాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తే నేను మంచి గిఫ్ట్ ఇస్తాను. కొంచెం చెప్పమ్మా. పది చెప్పు, నిలబడి చెప్పాలమ్మా. పది చెప్పు. Therefore keep watch, because you don't know on what day your Lord will come. Matthew 24:42. Truly, truly, I say to you, whoever hears my word and believes him who sent me has eternal life. John 5:24. Call to me and I will answer you, and I will tell you great and hidden things that you have not known. నువ్వు మొదట నా ప్రశ్న జవాబు చెప్పి నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఇంగ్లీష్ చెప్పు. నాకు ఇంగ్లీష్ ఒక ముక్క రాదు. నాకు ఒకటి 10th ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను నేను. ఒకటి నెంబర్ 1. రెండోది ఏది నచ్చిందంటే నువ్వు ధైర్యం నిలబడటం నాకు నచ్చింది. దేవుని స్తోత్రం. లైక్ కాన్ఫిడెన్స్గా మాట్లాడడం నచ్చింది. దేవుని స్తోత్రం. మంచిది. నువ్వు చెప్పిన మాటని రిఫరెన్స్ ఇంట్లో మిమ్మల్ని రికార్డ్ చేసుకుని నేను తింటాను. నేను వెంటనే స్తోత్రం. ఓకే, మంచి మాట. నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఇది కాన్ఫిడెన్స్. నువ్వు చెప్పింది రైట్ నాకు తెలియదు, ఎందుకంటే ఆ రిఫరెన్స్ తీయాలి, చూడాలి. హల్లెలూయా. ఒకటే తీయమ్మ, నాకు ఐడియా ఉందా? సాంగ్స్ చెప్పింది దాంట్లో ఎక్కడైనా ఉందా? చూడండి ఒకసారి. ఒకళ్ళు తీయండి. Matthew 24:42. మాథ్యూ
మ్యాథ్స్ 24 42 ఉండదు. ఉందా? రైట్. సాంగ్స్లో రైట్. దేవుని స్తోత్రం. ఏం పేరు నీ పేరు? ఆ? నివేదిత. నివేదిత కాన్ఫిడెన్స్ అప్పుడు కూడా ఉన్నాను. దేవుని స్తోత్రం. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ నాన్న. రైట్. ఇప్పుడు మీకు ఉన్న ప్రశ్న ఇంకా అవ్వలేదు. ఏం అవ్వలేదు? నిస్సహాయ పరిస్థితుల్లో దేవుడు సహాయం చేసే అనుభవాలు మనందరిలో కూడా ఉన్నాయి. ఏమిటది? పాయింట్ మీకు అర్థమైందా మా? అనుభవం ఏంటి? వాట్ ఇస్ ఎక్స్పీరియన్స్? చెప్పవచ్చు, తప్పలేదు. కానీ అందరికి ఉండాలి ఆ అనుభవం. ఓకే రైట్. నేను చెప్పేస్తాను, టైం వేస్ట్ చేయొద్దు. అమ్మా, ఆ ప్రార్థనే మనకు అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అది ప్రార్థన అనేది మనం దేవునికి విశ్వసించి ప్రార్థన చేసుకోవడం వరకే. ఎక్స్పీరియన్స్ అంటే ఒక అనుభవం. అది దాంట్లో మనం ఆ దిశలోంచి వెళ్ళాం. ఆ దిశలోంచి మనం వెళ్ళిన ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎక్స్పీరియన్స్ వేరు, ప్రార్థన వేరు. దేవునికి స్తోత్రం. మీరు చక్కగా అర్థం చేసుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఇలా నేను ప్రశ్నలు వేసి మాట్లాడతానంటే, ఒక విషయం మన హృదయాల్లో ముద్రింప పడాలి. దేవునికి స్తోత్రము. కాబట్టి మనిషి జీవితంలో ఒక్కొక్కసారి అనుకోకుండా ఒంటరి పరిస్థితులు వస్తాయి. ఒంటరితనం అంటే అందరూ ఉన్న ఒంటరి వాళ్ళు అవుతాం. అందరినీ పోగొట్టుకుని ఒంటరి వాళ్ళు అవుతాం. ఒక్కొక్కసారి అందరూ మనకి ఒక నిందేసి దూరం అవుతారు. అలా కూడా ఒంటరి అవుతాం. కానీ పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. ఇలా అనుభవాలు మనకి ఎన్నో వస్తాయి. ఇలాంటి అనుభవాలు ఒక వ్యక్తికి వచ్చాయి. ఎందుకంటే తన అనుకున్న వారే అతను ఏం చేశారంటే శత్రువుగా చూశారు. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు జీవితంలో తన గుండెల మీద ఎత్తుకుని పెంచి పోషించిన కొడుకులే తరివేసి బయటికి గింటేశారు. ఒక మహారాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా ఉన్నాడు. ఆ చక్రవర్తిగా ఉన్న స్థానంలో ఉన్న అతన్ని కొడుకే తిరుగుబాటు చేశాడు. రాజ్యాల్లో ఉన్నటువంటి బయటకు గెంటేసి ఆ సింహాసనం పైన కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నాడు? కొడుకు కూర్చున్నాడు. ఎక్కడ నా తండ్రి కనబడితే అతను పట్టుకుని చంపేమన్నాడు. నా తండ్రి కనబడితే నా తండ్రిని, అతనిలో ఉన్న వారందరినీ చంపేమన్నాడు. అంటే ఆ పినతల్లుల్ని, తమ్ముళ్ళని అందరిని చంపేమన్నాడు. ఎవరు? రాజు అబ్షాలోము. ఇందుకెవరు? అబ్షాలోము గుండెలు వెతికి పెంచాడు. ఎవరు? తండ్రి. మరి ఏనాడు ఊహించుకోలేదు అలా జరుగుతుందని. ఆ పరిస్థితికి ఈ యొక్క దావీదు ఎక్కడ పారిపోయాడు? అరణ్యంలోకి పారిపోయాడు. ఆ దావీదుకి ఆ అనుభవాల్లో ఇందాక నీ పేరు నాన్న సువర్ణ, మంచిది. సువర్ణ మంచి మాట చెప్పిందంటే ప్రార్థన. ప్రార్థన చేయడానికి మనకు ఒక ఆధారము ఉంటే అది మరింత బలంగా ఉంటుంది. దీని స్తోత్రం. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, ప్రార్థనలో ఒక ఆధారం ఉండాలి, ప్రార్థనలో ఒక అనుభవం ఉండాలి. అది మరింత బలం చేస్తుంది. ప్రార్థనలో విశ్వాసం అంటే దేవుడి కార్యం చేయగలడు అనేది విశ్వాసము. అనుభవం ఏంటంటే గతంలో నాకు నువ్వు చేసావు ప్రభు, మరొకసారి నాకు చేయుతాడు. ఇది అనుభవం. ఇది మన అనుభవాల గురించి మాట్లాడిన మాట దావీదు ప్రస్తావిస్తాడు. ఇది ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 150 మనకి ఎక్కువ 150 కీర్తనలు అందులో ఉంటాయి. ఎక్కువ కీర్తనలు ఎవరు అంటే దావీదే రచించిన కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలో ఎక్కువ శాతం దావీదు భక్తుడు తన అనుభవంతో రాసినటువంటి అనుభవాలే. ఈ కీర్తనలు మనం చదివి ధ్యానించడం వలన మనకు కలిగే అనుభవం ఏంటంటే మెయిన్ ప్రార్థన చేయడం అలవాటు అవుతుంది. ఒక చిన్న విషయం చెప్తాను, ఈ విషయం చెప్పి ముగిస్తున్నాను. చాలా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇది. ఒకసారి దావీదు భక్తుడి జీవితంలో అతని జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి దేవుడిని కదిలించాడు. ఎందుకంటే అతను విశ్వాసంతో ఆలోచించాడు. ఒకసారి 77 కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథము 77 అధ్యాయము. యెహోవా
నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. దేనికి స్తోత్రం. ఆ మొదటి మాట, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. శరణు అనేది ఎప్పుడన్నా ఒకరు వేడుకున్నప్పుడు అవతల వాడు నీ శరణు ఇచ్చాను అంటే వాళ్ళు ఏమైనా మన కోసం ఇది ధర్మం. ఇది శరణు శరణు అని ఎవరన్నా వేడినప్పుడు నేను నీకు అభయం ఇస్తున్నాను అని ఎవరన్నా మాట్లాడితే ఆ శరణానికి అర్థం ఉంటుంది. 5వ గ్రంథంలో ఒక కథ ఉంటుంది. ఏంటంటే ఒక బోయవాడు ఒక పక్షిని వేటాడతాడు. వేటవాడుతున్నప్పుడు ఆ పక్షి అతని దెబ్బ తగులుతుంది, కానీ ఆ రెక్కలతో ఎగురుకుంటూ దూరంగా పారిపోతుంది. బోయవాడికి జీవనవృత్తి ఏంటంటే ఆ పక్షులను వేటాడుకు తినటమే తన జీవనవృత్తి. ఈ పక్షులు తప్పించి తిరగడం అతని భద్రత. తప్పించుకుని ఎక్కడికెళ్తుంటే ఒక చక్రవర్తి ఇంటికి వెళ్ళిపోద్ది, రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. చక్రవర్తికి వెళ్ళి శరణు శరణని వేడుకుంటుంది. శరణు శరణని వేడుకుంటుంది. వేడుకున్నప్పుడు ఎప్పుడైతే వేడుకుందో వెంటనే ఆ రాజు అంటాడు, చక్రవర్తి ఆయన అంటాడు, నీ ప్రాణాన్ని నా అభయము ఇస్తున్నాను, ఎవరిని కానీ తలపెట్టు, నా దగ్గర సురక్షితంగా ఉండి అంటాడు. అనగానే నాకు శరణ దొరికింది. ఎక్కడ దొరికింది? రాజు దగ్గర నిశ్చింతగా ఉంటుంది. ఉన్న కొద్దిసేపటికి ఈ బోయేవాడు చదువుకుంటుంది ఇక్కడ రాజు దగ్గరికి వస్తారు. రాజా, ఒక పక్షి వేటాడుకున్నాను, అది గురి తప్పి తను తగిలిలాగా వచ్చేసింది, అది నీ వైపే వచ్చింది అని అనగా అక్కడ అదిగో నా పక్షి, అది ఇచ్చేయమంటాడు. రాజు అంటాడు, నేను దానికి శరణం ఇచ్చాను, అభయం ఇచ్చాను, ఆ శరణ వేడుకుంది, ఎట్టి పరిస్థితి దానికి హాని కలగకూడదు అంటాడు. అయితే నా జీవన వృత్తి ఇదే, నా బ్రతుకు ఆధారం ఇదే, ఇది తినకపోతే నాకు ఆహారం ఉండదు కాబట్టి అంటే కాలితే నీకు మాంసానికి మాంసం ఇస్తాను కావాలితే దాన్ని మాత్రం ఏం చేయక అంటాడు. అయితే మాంసానికి మాంసం ఇచ్చేలాగా ఉంటే నీ తొడ మాంసం కోసి నాకు ఇమ్మంటాడు. నీ శరీరంలో ఒక మాంసం కోసి ఎంత బరువు ఉందో అంత కోసి ఇచ్చేయమంటాడు. మరి శరణం అంటే అవేమంటే చిన్న విషయం కాదు కదా, అదొక పరీక్ష. అది సరే, రాజు ఇచ్చిన మాట ప్రకారం మన శరీరంలో ఏ భాగం కోస్తే ఇబ్బంది కలగదో ఆ తొడలో కొంచెం మాంసం కోసి ఆ బరువు తోస్తాడు. అదొక నీతిని నేర్పించే కథ అది. అయితే ఈ శరణు అన్నప్పుడు అభయమించడం ఎవరైనా సరే ఆ రక్షించట్లో ఏమైనా చేస్తారు. అలా ఒక సిబ్బి చక్రవర్తి అతని పేరు. అతను కేవలము తన శరీరంలో తొడభాగం మాత్రమే కోసి ఇచ్చాడు. అయితే మనం ఈ రోజున మనం రక్షించుటకు శరణ వేడిన వ్యక్తి ఎవరంటే రక్షణ ఇచ్చిన యేసు ప్రభు. పాపం చేత నశించిపోతున్న మనను రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆ కథలో ఆ రాజు కేవలం తొడలో చిన్న భాగం మాత్రమే ఇచ్చాడు. నా యేసయ్య అతని ప్రాణాన్నే ఇచ్చాడు. నిన్ను రక్షించుటకు, నిన్ను బ్రతికించుటకు తల నుండి అరికాల వరకు శిక్షను అనుభవించాడు. తల నుంచి కాకపోతే రక్తాన్ని కార్చి ఇంతగా ఎక్కువ నేను మనల్ని ప్రేమించి మన కోసమని ప్రాణం పెట్టాడు. ఇక్కడ అంటాడు ఈ భక్తుడు, ఇక్కడ బాగా వినండి. ఇక్కడ ఏమంటాడంటే, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీ జీవితంలో ఆ శరణు కోరినప్పుడు నీ కోసం ఏం చేయడు? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? నీ కోసం ప్రాణమే పెట్టిన యేసు ప్రభు నీకు సిగ్గుపడే పరిస్థితి ఎత్తడా? అర్థమైందమ్మా? కాబట్టి నువ్వు వేడుకో, ఆయన కోసం విశ్వసించు, ప్రార్థన చేయి. నీ జీవితంలో ఎన్నడూ కూడా సిగ్గుపడే పరిస్థితి అయినా తీసుకురాడు. ఎప్పుడు? నువ్వు విశ్వసించినప్పుడు. దేవుని స్తోత్రం. ఇలాగే ఈ భక్తుడు ఇలా ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్తాడు. ఏమంటే, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము. మన నీతిని బట్టి అయితే మనం చాలా చెడ్డ పనులు ఉంటాయి మన జీవితంలో. నా నీతి అయితే నువ్వు రక్షించవు, కానీ నీ నీతిని బట్టి నన్ను రక్షించని ప్రార్థన చేస్తూ చివరిగా ఇక్కడ అంటాడు 4వ వచనంలో, నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా, యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యం నుండి నా ఆశ్రయము నీవే. హల్లెలూయా. నా నిరీక్షణాస్పదము నీవే, నా బాల ఆశ్రయము నీవే. గర్భవాసిని మొదలుకొని నీవే నాకు ప్రాపకుడిపై ఉంటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించిన వాడువు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. దేవునికి స్తోత్రం. ఈ ముగింపు మాటలు ఈ రోజున మరి అపర్ణ పుట్టినరోజు కథపకందని. హల్లెలూయా.
కాబట్టి పుట్టినరోజు మన పుట్టుక అందరిలో మనకి కూడా ఒకే విధానం ఉంటుంది. మన శరీరంలోకి మనం ఎలా ప్రవేశిస్తామంటే ఒక చిన్న కణముగా ప్రవేశిస్తాం. ఒక చిన్న కణముగా ప్రవేశిస్తాం. అది కంటికి కూడా కనబడదు. మైక్రోస్కోప్లో చూస్తేనే చిన్న సూక్ష్మంగా ఆ కణము ఏమవుతుందంటే దేవుడి ఆశీర్వాదం వలన అది అండముగా మారుతుంది. అండం ఏమవుతుందంటే పిండముగా మారుతుంది. పిండము ఏమవుతుందంటే బిడ్డగా, బిడ్డ నెలలు పూర్తి చేసుకుని బయటికి వస్తుంది. ఇది విధానం. అయితే గర్భములో వచ్చిన ఆ కణము స్థితి నుంచి మనం పరిశీలన చేసుకుంటే ఆ కణము ప్రవేశించడానికి ఎంతో పోటీ ఉంటుంది. కొన్ని లక్షల కణాలు పోటీ పడతాయి. దేవుడు అక్కడ జయించి లోనికి వచ్చాడు. ఆ పోటీలో బయటకు పోయిన చచ్చిపోయినాయి. ఒక కణం మాత్రం లోపలికి వస్తుంది అంతే. ఆ వచ్చిన ఒక కణం విజయం సాధించింది. ఆ విజయం సాధించలో ఆ కణముకు సహాయకుడు ఎవరు? ఆ కణమునకు నిస్సహాయ పరిస్థితి. అక్కడ చేతుల్లో కాళ్ళలో ఏమీ లేవు. ఏమీ లేని స్థితిలో ఆ కణమునకు జయమిచ్చింది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం. మర్చిపోకూడదు. మన జీవితంలో చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి, చిన్న చిన్న బాధ వచ్చినాయి, దేవుడు మర్చిపోయాడు అనుకోదు. నువ్వు పుట్టుక ప్రత్యేకమైనది. దేవుని స్తోత్రము. నువ్వు జయించి పుట్టావు. దేవుని స్తోత్రం. ఎక్కడ? ఆ కణముగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసావు? జయించావు. కాబట్టి నీ జీవితంలో అక్కడే దేవుడు నీకు తోడుగా నిలబడ్డాడు. ఆ కణం ఏమైంది అంటే అండముగా మారింది. అండదశలో దేవుడికి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఏమైంది? పిండముగా అయింది. పిండదశలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ పిండం ఏమైంది? బిడ్డగా మారింది. కాబట్టి ఈ పరిస్థితిలో బాగా అందరూ ఒకసారి కొద్ది నిమిషాలు మీరు గర్భంలోకి వెళ్ళి ఆలోచించాలి. బయట పరిస్థితి ఏంటంటే ఆలోచన, గర్భములో మనకు ఏదైనా అవసరమైతే సహాయం చేసేది ఎవరు? అక్కడ ఏం చేతులు ఉన్నాయా? ఆలోచించే జ్ఞానం ఉందా? చూడగలిగిన కళ్ళు ఉంటాయా? ఏది ఉండదు అక్కడ. ఏం చేసినా నిస్సహాయ స్థితి. ఏం చేసినా నిస్సహాయ స్థితి తప్ప అక్కడ నీకు సొంతంగా నిర్ణయించే స్థితి ఏది కూడా లేదు. ఎక్కడ? గర్భములో. ఆ గర్భంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేసి బయటకు తీసుకొచ్చింది ఎవరో? దేవుడే. అదే అంటాడు, తల్లి గర్భమందు ఉద్భవించిన వాడువు నీవే. దేవునికి స్తోత్రం. అది మన అందరి జీవితంలో నిస్సహాయ స్థితి. ఇందా చెప్పాను కదా, అనుభవం అంటే ఏమనుకున్నావు? ఇది మనం తల్లి గర్భములో ఏ సొంత నిర్ణయము తీసుకోలేము, ఏది మనం తప్పించుకోలేము. అది మన చేతిలో ఏమీ లేదు. మన కాళ్ళతో బయటకు పుట్టినా, తలతో బయటకు పుట్టినా, అడ్డ తిరిగినా, ఏం తిరిగినా కూడా అది మన చేతిలో ఏమీ లేదు. ఒక రోజు నాకు ఫోన్ వచ్చింది ఏంటంటే బేబీ ఆ పేగి చుట్టేసుకున్నాయంట. గర్భంలో ఉండి ఏమంటే ఇది తిరుగుతుంటుంది బేబీ. అది పేగులే చిక్కులు, దారముళ్ళలా ఉంటాయి, చిక్కుల్లో ఉంటాయి. ఆ చిక్కుల్లోకి బేబీ ఎంటర్ అయిపోయి ఈ ఒక పేగు ఏమైందంటే పీకిని పెట్టేసుకుంది. ఇది ఇంకా తిరిగితే పీక్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఒక ఉరితాడులాగా అయిపోతే చచ్చిపోద్ది అంతే. అక్కడ మనం తిప్పడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అదొక నిస్సహాయ పరిస్థితి. స్కానింగ్ చేస్తే తల్లికి చేసినా ఏమీ చేయలేదు, బిడ్డ చేసేది ఏమీ లేదు. నాకు వచ్చిన ఫోన్ ఏంటంటే ఇది ఇంకా బిగిస్తే బిడ్డ చచ్చిపోద్ది కాబట్టి ఆపరేషన్ చేసి బయట తీసేయాలి. అది ఎప్పుడు అనుకున్నారు? 6వ నెల 7వ నెలది ఆ స్థితి. అంటే ఆ స్థితిలో బతికే పరిస్థితి లేదు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. డాక్టర్లు ఏంటంటే తీసి బయటెట్టేయడం తప్ప వారు చేయగలిగేది ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితి నిస్సహాయ పరిస్థితి. అప్పుడు నీ మోకరించి ఒకటే ప్రార్థన, ప్రభువా ఆ గర్భంలో సహాయం చేసేవాడు నీవే. ఆ బేబీ ఎలా చిక్కుకుని వెళ్ళిపోయిందో ఆ చిక్కులు విప్పేవాడువు నీవే. చిక్కులు విప్పేవాడువు నీవే. ఆ చిక్కులు ఎవరో ఇప్పలేము, నీవు మాత్రమే ఇప్పగలదు ప్రభువా అని విశ్వసించి ప్రార్థన చేసి ప్రభువా నీవు మాత్రం చిక్కులు విప్పగలదు. యేసు నామములో ఆ బేబీ వెనక టర్న్ అవును గాక. ఏ చిక్కుల్లోకి వెళ్ళిపోయావో ఆ చిక్కుల్లోకి వెళ్ళిన దేవుడు అలా బయటికి మళ్ళీ కొద్ది రోజులు రిపోర్ట్ రాగానే చెప్పేసరి ఇంక రోజు బీసిపోద్దామన్నారు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ స్కానింగ్ వెళ్తే ఆ చిక్కులన్నీ ఓపెన్ అయిపోయిన దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి అది చెప్తున్నాను, నిస్సహాయ స్థితిలో సహాయం చేసేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం.
కాబట్టి నీ జీవితంలో ఏ చిక్కుల్లో చిక్కుకుపోయావో, ఏ చిక్కులు నీ చుట్టుముట్టాయో, ఆ చిక్కులు నువ్వు విప్పుకోలేకపోవచ్చు, ఆ చిక్కులు దేవుడు ఇప్పగలడు. కాబట్టి నిస్సహాయ స్థితిలో ఆగరు సహాయం చేసింది ఆయనే. నిస్సహాయ స్థితిలో యోసేపుకు సహాయం చేసింది ఆయనే. నిస్సహాయ స్థితిలో యాకోబు సహాయం చేసింది ఆయనే. మనందరి అనుభవాల్లో కూడా గర్భంలో సహాయం చేసింది ఆయనే. మనము కూడా గర్భంలో ఎన్నో వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఆ వ్యతిరేక పరిస్థితుల్లో నీకు సహాయుడైండి సహాయం చేసింది ఎవరో? దేవుడే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవితకాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నిస్సహాయ పరిస్థితి ఎదురైనప్పుడు నువ్వేం కాదు, ఆ కడుపులో ఉన్నప్పుడే నేను నా సహాయం చేస్తా కదా ప్రభువా, ఆ సహాయం నాకు చెయ్యి. ఈ మాట ఎవరంటున్నాడు? దావీదు. ఎందుకంటే తన కొడుకు తనని మోసం చేశాడు, కుటుంబం అంతా తన జీవితం అంతా ఒక నిస్సహాయ పరిస్థితి, దాన్ని ఏమీ చేయలేడు. రాజ్యము, రాజ్య బలము, సైన్యం వ్యాప్తి ఎవరి చేతికి వెళ్ళి కొడుకు చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ దావీదు చేయగలదంటే ఏమీ లేదు. ఆ స్థితిలో దావీదు ఒకటే అన్నాడు, నా తల్లి గర్భం ఉద్భవించిన వాడువు నీవే. ఈ నిస్సహాయ పరిస్థితిలో నీవు మాత్రమే సహాయము చేయగలవని తల్లి గర్భంలోకి వెళ్ళిపోయేటట్టు మనిషి వెళ్ళిపోలేదు, ప్రార్థన వెళ్ళింది. ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? ఆలోచనతోటి వెళ్ళింది. మనము కూడా మోకరించి ప్రార్థన చేసేసి ఏదో ఒక నిమిషంలో ముగించి వెళ్ళిపోవటం కాదు, ప్రత్యేకించి ఆయన స్తుతించాలి. అలాగే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నేను ఈ చిక్కుల్లో ఉన్నాను, నీ సమస్యలో ఉన్నాను, ఈ ఒంటరి అయిపోయింది, నేను అందరూ ఉన్నారు, ఒంటరి జీవితం అయిపోయింది. ఇలా ఎన్నో పరిస్థితి ఎదురవుతాయి. ఆ పరిస్థితిలో నువ్వు మాత్రం సహాయం చేయవు. యోసేపు అందరూ ఉన్నారు, చిక్కుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ చిక్కులో బయట దిగొచ్చింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి అట్టి విశ్వాసము దేవుని పెట్టక మనం ఈరోజు వాక్యం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి సర్వశక్తి అంట? నిస్సహాయ స్థితిలోంచి సహాయం చేసే దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమైనా చేయగలడు. ఇంక చివరికి ఒక మాట, ఈ తల్లి గర్భమైన మాట ఎందుకు పుట్టినందుకు చెప్తున్నాను. మన చర్చలో రామలక్ష్మి అని ఒక అమ్మాయి ఉంటుంది. రామలక్ష్మి మన చర్చలో తెలుస్తుంది. ఆ బిడ్డకి చాలా పిల్లలు పుట్టలేదు. పెళ్ళే ఛానల్ అయిపోయింది, పిల్లలు పుట్టలేదు. మాస్టర్ గారు పిల్లలు గురించి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఏడాది దాటిందంటే ఒక రకమైన ఆందోళన, కలత వస్తూ ఉంటుంది. సంవత్సరాలు దొరికిపోతున్నాయి. ప్రార్థన చేస్తున్నాం. నేను ఆ రామలక్ష్మణ అమ్మాయి కూర్చొని తర్వాత మన సుధా వాళ్ళ ఆడపడుచు సారు అని ఇద్దరికి ప్రార్థన చేస్తున్నాం. సుధా ఆడపడుచు కంటే గర్భం వస్తుంది, పోతుంది, నిలబట్టలేదు. ఆ అమ్మాయి పరిస్థితి, ఈ అమ్మాయికి గర్భమే రావట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సారోద్దు చెప్పిన మాట ఒకటే సుధా ఆడపడుచుకి, రామలక్ష్మి అండి. సో ఫస్ట్ సారోద్దు చెప్పిన మాట ఏంటంటే, అమ్మ దేవుడు నీ పక్షం కార్యము చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే నాకు దర్శనం వచ్చింది. దర్శనం ఏంటంటే ఈ సుధా ఆడపడుచు సారోను ఆ పిల్లోడిని స్కూల్ డ్రెస్ వేసుకుని తీసుకొచ్చింది అనమాట. పాస్టర్ గారు చాలా అల్లరి చేస్తున్నాడండి, వీటితో మీరు ప్రార్థన చేయాలండి అంటుంది. ఎప్పుడు? కలలో. వీడిని స్కూల్లో డ్రెస్ యూనిఫామ్ తీసుకొచ్చింది. అప్పుడు అన్నాను, అమ్మ దేవుడు నాకు దర్శనం చూపించాడు, దేవుడు నీకు ఒక కొడుకుని ఇస్తున్నాడు, వచ్చే గర్భం నేను నిలబడుతుంది, నువ్వు ఇలా అన్నావు అని చెప్తే చాలా సంతోషంగా స్పందించారు. ఆ బోర్డు మీద రాస్తే బట్ ఫేర్ కింద జరిగేది అప్పుడు. అయితే ఆ కాలం నెమ్మది నడిచింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, నిలబడిపోయింది. దేవుని స్తోత్రం. నిలబడిపోయి నెమ్మదిగా రోజు నెలలు మారుతున్నాయి. దీన్ని నిలబెట్టాడు, బాగుంది. దగ్గర వచ్చినప్పటికీ వాళ్ళు ఆ అమ్మాయి పెళ్ళి ఏంటంటే అన్యరీతిగా పెళ్లి చేసుకుంది. వాళ్ళ నమ్మకాల విశ్వాసాలు వేరు. వాళ్ళు చూపించిన తిథులు, నక్షత్రాలు, క్యాలెండర్లు బట్టి అయితే మయాన్ క్యాలెండర్ అంటే కొన్ని క్యాలెండర్ చూసి లేదంటే అందరూ పాపే పుడద్దు అంటున్నారు, పాపే పుడద్దు అంటున్నారు అని అన్నారు. ఎవరు ఎన్నన్నా దేవుడు చూపించిన దర్శనం ఎప్పటికి పక్కకి పోదమ్మా. మీరు అడగండి, ఇప్పటికీ వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది. ఆడపిల్లని ఫిక్స్ అయిపోయారు. ఆడపిల్ల ఇచ్చినా మగవాడు ఇచ్చినా దేవుని చేత తప్పేమీ కాదు, దేవుడు చూపించింది జరుగుతుంది. దేవుని స్తోత్రం. అట్లా చెప్పినప్పుడు మొత్తానికి సరిగ్గా పెయిన్స్ వచ్చే టైంలో వాళ్ళ ఆయన గారు వాళ్ళ అన్నయ్య పీటర్ గారు రోడ్డు మీద ఏదో ఏం కనబడక ఎదుగుతున్నాడు. ఆయన సరిగ్గా పన్నెండుకి ఆ ప్రాంతం ఆయన వచ్చింది. నేను వెంటనే కోప్పడి కాబట్టి మా ఆటోని పిలిపించి నీ దగ్గర తీసుకెళ్ళాక ఇక్కడ ఈ ఫౌండేషన్ హాస్పిటల్ నేను తీసుకెళ్ళాను. సరే ఏదైనప్పటికీ కొడుకు పుట్టేది స్తోత్రం. బాబు పుట్టాడు. అలాగే పుట్టిన ఆ బాబు అలరే అయిపోయింది. తర్వాత రెండోడు పుడతాడమ్మా, మళ్ళీ బాబు మళ్ళీ దేవుడి స్తోత్రం. అంటే ఇదొకటి అనుభవం. రెండో అనుభవం ఏంటంటే ఇలా చాలా అనుభవాలు చెప్తున్నాను సందర్భంగా. రామలక్ష్మి ఈ అమ్మాయి కూడా ఇదే పరిస్థితి. దేవుడు ఆమె గర్భం తెరిచినట్టుగా ఓ దర్శనం చూపించాడు. ఆ దర్శనం బట్టి, అమ్మ నీకు దేవుడు బిడ్డనిస్తున్నాడమ్మా, నాకు బాబు పాప నేను చెప్పలా, నువ్వు ఆమెను అడగొచ్చు. గర్భం ధరించింది. అదిగా ఫస్ట్ టైం గర్భం వచ్చేసింది. నన్ను అప్పుడు 6 నెలలు అంత అనుకుంటాను. ఈ స్కానింగ్ రిపోర్ట్లో ఏముందంటే అమలాపురం ఎక్కడ వాళ్ళది పక్కన పల్లెటూరు, స్కానింగ్ వెళ్ళింది. స్కానింగ్లో ఏం చెప్పారంటే
అది కరోనా టైం అది. స్కానింగ్లో బేబీ లోన్ చచ్చిపోయిందమ్మా, నువ్వు చూసుకోలేదా, కడుపు అంతా బిగిసిపోయింది, ఏమాత్రం గమనించుకోలేదు ఏంటి, లోన బేబీ కదలట్లేదు, తిరగట్లేదు అంటే నాకు తెలియలేదండి. అంటే తెలుసుకోవాలి, లోన బేబీ తిరుగుతూ ఉండాలి, తిరగకపోతే నువ్వు వెంటనే రావాలి, నువ్వు లేట్ చేస్తావు అని చెప్పేసి అమ్మాయిని అనగానే హాస్పిటల్లో ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే నాకు ఇలా కుప్పకూలిపోయింది అమ్మాయి. ఛానళ్ళకి రాకరాక వచ్చింది కదా, ఏంటి ఇలా పరిస్థితి వచ్చిందని ఫోన్ చేస్తే నువ్వు కంగారు పడరు, వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటికి చాలా టైం అయిపోయింది, ఇంకా ఉంచేస్తే నువ్వు నీ ప్రాణం పోతుంది కాబట్టి నువ్వు సంతకం పెట్టయితే ఆపరేషన్ చేసి ముందు 6 నెలలు బయట తీసేస్తాం, ఆపరేషన్ చేయడం కావదు, తీసేస్తామని వాళ్ళు అప్పుడు డాక్టర్లు కంగారు పెట్టేస్తున్నారు. కంగారు పెడితే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నువ్వు కంగారు పడకు, దేవుడు దర్శనం చూపించాడు నాకు, అది నెరవేరుతుంది, దేవుని స్తోత్రం, అది నెరవేరుతుంది. దేవుడు గొప్పవాడు, తొందరపడద్దు. డాక్టర్లు అడిగి కదా వెంటనే నువ్వు వాళ్ళకి సరెండర్ అయిపోయి ఆ థియేటర్కి వెళ్ళిపోవద్దు, నాకు కొంత టైం ఇవ్వమ్మ ప్రార్థన చేస్తానని 1 గంట సేపు వరకు కనీసం కనబడకు అని ఇంకోటే ప్రార్థన. అది బైబిల్ బట్టి చెప్తున్న మాటలు, ఇది వ్యక్తిగతంగా చెప్పే మేము బలపరచడం కోసం తెలుస్తుంది ప్రార్థన చేసి. అప్పుడు అదే వారంలో నేను కీర్తన గ్రంథం 34 అధ్యాయం అనుకుంటాను, కరోనా టైం అది, ఒక వాక్యాన్ని మేము ధ్యానించాం. అది నా హృదయంలో బలంగా అడుగుపోయింది. కీర్తన గ్రంథంలోనే ఆ మాట నన్ను బలపరిచింది. ఒక్క మాట పట్టుకుని ప్రార్థన చేసాం. వెంటనే కీర్తన 29 అధ్యాయం 29 అధ్యాయం చూడండి, 4వ వచనము. యెహోవా స్వరము బలమైనది, హల్లెలూయా. చూడండి, ఒక్క మాట 2 సార్లు రాయబడింది. యెహోవా స్వరం ఏటట బలమైనది, యెహోవా స్వరము ప్రభావం. ఇది ప్రభావం గలదానికి బలంకి తేడా ఏంటి? ఆ రోజు జ్ఞానం అదే, మేము ధ్యానించిన వాక్యం అదే. బలము అనే మాట, ఆయన స్వరము, నోటి మాటతో సృష్టి అంతటినీ కలిగేసాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట శక్తివంతమైనది, ఆయన నోటి మాటతో ఏమైందంటే సృష్టి అంతటినీ కలుగు చేసాడు. అది బలమైనటువంటి స్వరం, అది బలమైన కార్యం జరిగింది. అయితే 2వ మాట ఎందుకు వాడాడు? యెహోవా స్వరము ప్రభావం గలది. సృష్టి అంతటి చేయటము ఎంత గొప్పదో ఆ నడిపించడం అంత గొప్ప. దేవుని స్తోత్రం. అంటే సృష్టిని భూమిని చేశాడు మాట, అది బాగుంది. కానీ 2వ మాట ఏంటి? తిరుగునుగాక, కలుగునుగాక అనేది మొదటి మాట, కలుగునుగాక అనేది మొదటి మాట, తిరుగునుగాక అనేది 2వ మాట. ఈ సృష్టి అంతని చేశాడు, ఇది తిరుగునుగాక అంటే విషయం. ఆనాడు మగు ఈనాడు భూమి తిరుగుతానే. అంటే ఆయన మాట ప్రభావం గలది. ఆయన మాట ఏట ప్రభావం గలది. అంటే ఆయన కదిలించగలడు. ఆయన ఏంటది? కదిలించి. ఈ మాట నన్ను పట్టుకుంది. అదే వారం చెప్పుకున్న వాక్యం. ఆయన మాట ఏంటట? కదిలించేది. అవును, నీ మాట నువ్వు కలిగించేసావు. మొదటి మాట ప్రకారం బిడ్డని ఇచ్చావు, దేవుని స్తోత్రం. 2వ మాట ఏంటి? ఆ బిడ్డను కదిలించేది నీవే ప్రభా. సృష్టిలో భూమి అన్నీ ఎలా కదులుతున్నాయో, నువ్వు ఎలా కదపగలుగుతున్నావో నీ మాట చేత కదులుతున్నాయి కదా. ఇప్పుడు కూడా నీ మాట చేత కడుపులో బిడ్డ కదులును గాక. ఇదే మాట ప్రార్థన చేసి ఆ యేసు ప్రభు నీ మహిమ ప్రభావం చేత ఆ బిడ్డ కదులును గాక అని ప్రార్థన చేయగా అద్భుతంగా గంట తర్వాత మళ్ళీ బేబీ తిరగటం మొదలు తీస్తారు. ఆ టచింగ్ మళ్ళీ అప్పగింది. సార్ బేబీ లోన తిరుగుతుందంటే మళ్ళీ స్కానింగ్ చేశారు. బేబీ ఏమవుతుంది ఇప్పుడు? ముందేమన్నారు? నిస్సహాయ స్థితి. ఆ బేబీకి ఎవరి లోన బేబీకి ఏముంది? అది నిస్సహాయ స్థితి. ఆ తల్లికి నిస్సహాయ స్థితి. తల్లి ఏం చేయగలుగుతుంది ఇప్పుడు? తను చేయగలది ఏమీ లేదు, బేబీ చేయగలది ఏమీ లేదు, డాక్టర్ చేయగలది కూడా ఏమీ లేదు. ఆ నిస్సహాయ స్థితి సహాయం చేసేది ఎవరు? దేవుడి స్తోత్రం. అద్భుతంగా పాప పుట్టింది. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు హల్లెలూయా, ప్రశస్త గ్లోరీ పెట్టాం పాపకి. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం చెప్పుకున్నాం ఏంటంటే ఆయన ఏంటంట సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు సహాయకుడై ఉండాలంటే ఆయన ఒక మాట అన్న 17 ఈ ఒక్క మాట చెప్పి ముగించుకుందాము. అబ్రహాము 99 ఏళ్ళు అయినప్పుడు యెహోవాతో ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము. దేవునికి స్తోత్రము. దేవుడు తన వాక్యము చేత మనం స్థిరపరచాలన్న బలపరచాలన్నా మనం ఎలా ఉండాలట? నిందారహితమైన జీవితం జీవించాలి. మనం ఎవరి చేత ఏ మాట అనిపించుకోకూడదు. నిందారహితమైన జీవితం ఉంటే దేవుడికి ఏం చేస్తాడట? సహాయము చేస్తాడు. కాబట్టి ఈ రోజున మనకి ఎలాంటి పేర్లు ఉన్నాయి?
మనం దేవుని దృష్టిలో ఉండాలంటే మన మీద నిందపడే మాట జీవితం మనకి ఏమైనా ఉందా? అబ్బో ఆవిడే చాలా గొడవ మనిషి అండి, ఆవిడ చాడీ చెప్పే మనిషి అండి, అతను అలా చూడండి, ఈ నిందలు ఉంటే మన జీవితంలో దేవుని కార్యాలు చూడలేం. అర్థమవుతుందమ్మా? కాబట్టి మన జీవితంలో కూడా ఆ నిందారహితమైన జీవితం జీవించడం మనం ప్రయాస పడాలి. కాబట్టి దేవుడి నిందారహితంగా ఉండకూడదు. యోసేపు తన జీవితం కాపాడు కదా, యోసేపు పాపాత్మను అనిపించుకోకుండా నిందన కాపాడకుండా దాన్ని ప్రత్యేకంగా జీవించాడు కనుకనే యోసేపుని దేవుడు ఏం చేశాడు? నీ సాహసితో సహాయము. మనం కూడా ఈ లోకంలో ఉండాలంటే మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నిందారహితమైన జీవితం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. కాబట్టి మన జీవితం ఏదో జీవించేసాం కదా అనేది కాదు, మనం ఒకరి చేత ఏలెట్టి చూపించుకోకుండా ఉండేది మన ప్రయత్నం మనం చేయలేం. చేయని తప్పు మనం ఏం చేయలేం, మనం చేయకుండా ఉన్న మన ప్రయత్నం చేయాలి. కాబట్టి అట్టి సాక్ష్యం, అమ్మో ఆవిడ చెప్పామంటే ఊరని చాటేస్తుంది, ఇది కూడా చెడ్డ మాటే కదా, ఎందుకు మనం అనిపించుకోవాలా మాట, వినటం ఎలా ఊరని చెప్పడం ఎలా, ఇది కూడా చెడ్డ మాటే. కాబట్టి మన జీవితంలో ఈ నిందారహితమైన జీవితం జీవించడం కోసం ప్రత్యేకంగా మనం ఏం చేయాలి? జీవించాలి. హల్లెలూయా. ఈరోజు అపర్ణ పుట్టినరోజు సందర్భంగా దేవుడు గర్భంలోనే దేవుడికి సహాయము చేశాడు. ఒక అపర్ణకు కాదు, నాకు నీకు మీ అందరికీ కూడా గర్భంలో ఆయన సహాయపడబోతే మనం బయటకు వచ్చేవాళ్ళము కాదు. గర్భంలో విజయం ఇచ్చిన దేవుడు నీకు సదాకాలం నీకు తోడే ఉంటాడు. స్తోత్రం. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బంది వచ్చినా, ఎన్ని వ్యతిరేక వచ్చినా, నిస్సహాయపతి ఎన్ని ఎదిరినప్పుడు కూడా ఆయన సహాయం చేయటకు సమర్థుడు, సర్వశక్తిమంతుడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అశోకరా అని చెప్తారు, సాక్ష్యం చెప్తారా అన్న? దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన రండి. రైట్ రైట్ ఏం కాదు, అన్నీ దేవుడు కాపాడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనం కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు. దేవుని స్తోత్రము. అది విన్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసు ప్రభా, ఈ దినము ఇక్కడ సంతోషించి ఉత్సహించామంటే గడిచిన దినం మీరు చేసిన అద్భుతమే తండ్రి. భయంకర ప్రమాదం తప్పించి బిడ్డని కృపలో కాపాడి కీడు తప్పించి మేలు దయచేసిన దేవా స్తోత్రంలో ఈ దినం మీరు రీతిగా నేను స్తుతిస్తూ నీ గుమ్మ తాపర్ణ విషయంలో, అలాగే బిడ్డకి ఇచ్చిన భర్త అశోభ విషయంలో, బిడ్డలు సాన్నితరే జయశల విషయంలో అద్భుతం చేసావు, అసాధారణంగా జరిగించి బిడ్డను బలపరిచావు. అలాగే మేరీ గారిని, భర్త సత్యబాబు గారిని, నాని గారిని, అలాగే తన తేజాన్ని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో సంతోష సమానం దయచేయండి. అలాగే ఆర్తిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే దాని శుభ్రంగా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ ఆరోగ్యం, ఆయుష్యం, బలమ శక్తి ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో బిడ్డకు మీరు తోడుగా ఉండి నాయన బిడ్డల జీవితంలో మీ సహాయం దయచేయండి. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభా, ఏమైనా చేయగలిగే గొప్ప దేవుడు తండ్రి. బిడ్డ జీవితం కృపతోడుగా ఉంచి సహాయం దయచేసి మీరు మహిమను పొందని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా.